ఫ్రెండ్స్, నాలెడ్జ్ హబ్ కు స్వాగతం. నా పేరు హరి. మనం ఇప్పుడు ఎక్సెల్ ద్వారా ఈఎంఐ క్యాలిక్యులేటర్ ఎట్లా చేయాలో ఒకసారి చూద్దాం. దానికి సంబంధించిన ఫార్ములా నేర్చుకుందాం. దీన్ని ఈ విధంగా తీసుకున్నట్టయితే ఈజ్ఈక్వల్ పిఎంటి బ్రాకెట్ స్టార్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ను ఒకసారి తీసుకోవాలి. దాన్ని మనం డివైడెడ్ బై 12 మంత్స్ గా డివైడెడ్ బై చేసిన తర్వాత ఒక కామా ఇవ్వాలి. కామా తర్వాత టెన్యూర్ వచ్చేసి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, 10 years మల్టిప్లై 12 months కామా లోన్ అమౌంట్. ఇట్లా తీసుకున్నట్టయితే మనకు ఈఎంఐ ఎంత వస్తుందో ఇక్కడ తెలుస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి వీడియో కొరకు రిలేటెడ్ వీడియోస్ క్లిక్ చేయండి.